శ్రీకాకుళం వైఎస్ జగన్ పర్యటనలో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అంపోలు జైలు విజిటింగ్ టైం దాటిపోవడంతో జైలు లోపలికి అధికారులైతే అనుమతించలేదు. రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కోసం జగన్కు సాయంత్రం 4:30 టైం ఇచ్చారు జైలు అధికారులు. సమయం ముగిసినప్పటికీ జైలు వద్దకు జగన్ చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ములాఖత్ సమయం అయితే ఉంది. సాయంత్రం 5:10 జైలు వద్దకు చేరుకున్నారు జగన్. సమయానికి రాకపోవడంతో ములాఖత్కు అధికారులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. జిల్లా జైలు బయట అధికారులతో జగన్ మాట్లాడారు. సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో కూడా జగన్ మాట్లాడారు, పరామర్శించారు, ఓదార్చారు. ములాఖత్కు వచ్చే దారి పొడవునా వేలాదిగా జనం రావడంతో ఒకంత కాన్వాయ్ నెమ్మదిగా కదిలింది. కిలోమీటర్ల మేర జన ప్రవాహంతో ఆలస్యంగా కాన్వాయ్ కదిలినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఉత్తరాంధ్ర నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ నిదానంగా కదలడంతో ఒకంత ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం కావచ్చు. జనం ఆ కాన్వాయ్కి ఒకనొక సమయంలో అడ్డుగా రావటం కూడా, పోలీసులు సరైనటువంటి రీతిలో సెక్యూరిటీ కల్పించకపోవడం వల్ల కూడా కాన్వాయ్ స్లోగా కదలడం, ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఆయన కదలడంతో 5:10 ములాఖత్ కోసం ఆయన జైలు వద్దకైతే చేరుకున్నారు. కానీ 4:30కి అధికారులు సమయం ఇచ్చారు. 5 గంటల వరకు ములాఖత్ వరకు సమయం ఉంటుంది. అంటే ఒక 30 నిమిషాల పాటు ఇచ్చారు. ఈ 30 నిమిషాల్లో ఎప్పుడు వచ్చినా కానీ దీనికి సంబంధించి ములాఖత్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండేది. కానీ 5:10 అయ్యేటప్పటికీ తర్వాత అధికారులు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది, ములాఖత్ సమయానికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము అనుమతిని నిరాకరిస్తున్నాము. ఈ సమయంలో ములాఖత్ అవ్వడం అనేది ఒకంత సాధ్యం కాదు అని చెప్పడంతో జైలు వద్దే ఉన్నటువంటి కీలక నేతలతో మాట్లాడటం, సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులని ఆయన పరామర్శించడం, ఇప్పుడు ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లవాడు తెలుసో తెలియకో పొరపాటున యాక్సిడెంట్ చేస్తే దానికి కుట్రకోణం అంటగట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుంది? ఈ కోణంలో సీదిరి అప్పలరాజును అరెస్టు చేయడం కూడా ఒకంత తప్పు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ స్థాయిలో రాజకీయ కక్ష సాధింపులు అనేది తప్పు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు, దీనికి సంబంధించి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ములాఖత్కు ఆలస్యం కావడానికి గల కారణం అభిమానులు, కార్యకర్తలు, నేతలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి రావటం, ఇదే ప్రధానమైనటువంటి కారణం. కార్యకర్తలు ఏ స్థాయిలో ఉత్సాహంగా యాక్టివేట్ అయ్యారో చెప్పడానికి ఈ ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లేట్ అవడం వల్ల 5:10 అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ 5 గంటల వరకే ములాఖత్ సమయం అయితే ఉంది. 4:30 నుంచి 5 గంటల వరకు కేటాయించినటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి జైలు అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? మరొక్కసారి ఏమైనా 2 రోజుల తర్వాత కానీ లేకపోతే రేపు కానీ ఏమైనా సీదిరి అప్పలరాజుని పరామర్శించేటువంటి అవకాశం ఉంటుందా, ములాఖత్ ఉంటుందా అనేది కూడా వైఎస్ఆర్సీపీ నేతల నుంచి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా ఏం చెప్తున్నారు? మురళి, ఏదైతే జైలు నిబంధనల ప్రకారం 4:30 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ జైలు వద్దకు చేరుకొని ములాఖత్ అయితే అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ములాఖత్ సమయం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ జైలు ప్రాంగణంలోకి ప్రవేశించడం జరిగింది. కాబట్టి అంటే ఈ దారి పొడవున అభిమానుల అభివాదం కానీ అభిమానులందరినీ ఆయన పరకరిస్తూ అంటే ఈ కోలాహలం ఇదంతా ఈ క్రాస్ చేసుకొని వచ్చేసరికి ఏదైతే చాలా ఆలస్యం అయిందంటే దాదాపుగా ఒక 2-3 గంటల దాకా ఆలస్యం అయితే జరిగినట్లు మనం చూస్తున్నాము. అయితే జైలు రూల్స్ ప్రకారం అయితే మరి ములాఖత్ అయితే ఇక్కడ రద్దు జరిగింది. ఎందుకంటే ఆ రూల్స్ ప్రకారం ఆ టయానికి ఖచ్చితంగా చేరుకోవాలి. ఆ టైమింగ్స్ దాటినందుకు ములాఖత్ అయితే రద్దు చేశారు. అయితే రేపు పక్కనే ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న అంటే ఒక 40-50 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా భారీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే అంటే మళ్ళీ అంటే ములాఖత్ రద్దయింది కాబట్టి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదన్నట్టు అయితే కొందరు నిపుణులు అటువంటి వారు చెప్తున్నారు. అయితే ఇంకా అభిమానులు మాత్రం అయితే ఆయన రావడం కానీ చాలా ఇక్కడ చాలా కోలాహలంతో అంటే
అంత అంటే ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా భారీగా వచ్చైతే ఆయన కోసం ఉన్నారు. అలాగే ఆయన కూడా ఇప్పుడే వచ్చి అయితే జైలు లోపలికైతే వెళ్ళడం జరిగింది. జైలు లోపలికి వెళ్ళి కాసేపు అయితే అక్కడ అధికారులతో మాట్లాడినా అక్కడ ములాఖత్ అయితే జరగదని తెలిసి ఆయన వెంటనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన అనంతరం వెంటనే వారి కుటుంబ సభ్యులు అంటే ఆయన శ్రీమతిని గాని వారి కుమారులను గాని వారిని ఓదార్చి అయితే ఇప్పుడైతే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుతానికి రైట్ రైట్ కొన్ని కీలక కామెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా యాక్సిడెంట్ అనేది హత్య ఎలా అవుతుంది? ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూటమి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఏంటి ఆ కామెంట్స్ కి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏదైతే ఆయన గతం నుంచి చెప్తుందే ఈ ఏదైతే ఒక నీట్ అంటే ఆయన కుమారుడు ఇటీవలే ఒక నీట్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాడు. అయితే మరి అది ఎటువంటి అంటే విధివశాత్తు అదొక యాక్సిడెంట్ అయితే ఏదో జరిగింది. అందులో రాజకీయ ఉద్దేశంతోనే ఆయన్ని సీదే అప్పలరాజుని గాని ఆయన కుమారుని గాని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ ఉద్దేశంతోనే ఇటువంటి పనులన్నీ చేస్తున్నారని అయితే జగన్ తీవ్ర స్థాయిలో మండిపడడం అయితే మనం చూస్తున్నాము. అలాగే ఆయన ఇప్పటికే అంటే ఈ ములాఖాత్ సందర్భంగా సీదే అప్పలరాజు కూడా కొంత ధైర్యం కల్పిస్తారని అయితే వైసీపీ శ్రేణులు నాయకులు కొంత భావించారు. కానీ అదైతే జరగలేదు. మరి చూడాలి ఇంకా తర్వాత టైం ఏమన్నా మళ్ళీ అవకాశం ఉంటుందా, మరి అంటే ఆయన బయటకు వచ్చాక కలుస్తారా ఏంటనేది కూడా చూడాల్సింది. శ్రీకాకుళం వైఎస్ జగన్ పర్యటనలో బిగ్ ట్విస్ట్ అయితే చూస్తున్నాం. అంపోలు జైలు విజిటింగ్ టైం దాటిపోవడంతో జైలు లోపలికి అధికారులు అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కోసం జగన్కు సాయంత్రం 4:30 ఆ జైలు అధికారులు టైం ఇచ్చారు. సమయం ముగిసిన జైలు వద్దకు జగన్ చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ములాఖత్ సమయం అయితే ఉంది. 5:10 జైలు వద్దకు చేరుకున్నారు జగన్. సమయానికి రాకపోవడంతో ములాఖత్కు నిరాకరించారు జైలు అధికారులు. జిల్లా జైలు బయట అధికారులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ములాఖత్కు వచ్చే దారి పొడవునా వేలాదిగా జనం తరలి రావడంతో ఒకంత కాన్వాయ్కి అడ్డుగా ఉండటం కావచ్చు, ప్రతి ఒక్కరిని పలకరించాలి, ప్రతి ఒక్కరిని అభివాదం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అభిమానుల్ని, కార్యకర్తల్ని, నేతల్ని నేను నిరాశపరచను, నన్ను చూడటానికి నా కోసం వచ్చినటువంటి అందరినీ కూడా నేను కలుస్తాననేటువంటి రీతిలో అందరికీ అభివాదం చేసుకుంటూ ఆ కాన్వాయ్ని కూడా మనం చూస్తున్నాం. దారి పొడవునా ఏ ఒక్కరిని కూడా తనను అభిమానించేటువంటి ఏ నేతని, కార్యకర్తల్ని, ప్రజల్ని కూడా ఆయన డిసప్పాయింట్ చేయకుండా అందరికీ అభివాదం చేసుకుంటూ రావడం వల్ల ఒక 15-20 నిమిషాలు ఆలస్యం జరగడం కావచ్చు. దీనికి సంబంధించి జైలు అధికారులు ములాఖత్ సమయం ముగిసిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ములాఖత్ అవడం అనేది కుదరదు అనేటువంటి రీతిలో జైలు అధికారులు చెప్పడంతో అక్కడే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి విమర్శలు కూడా కూటమి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నారు. ఇది సీదిరి అప్పలరాజు కుటుంబం మీద అవకాశం దొరికింది కదా అని కక్ష సాధింపు చర్యలకైతే కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. యాక్సిడెంట్ అనేది హత్య ఎలా అవుతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కీలక ప్రశ్న. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి అంశానికి కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుందనే దానికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండండి. కార్యకర్తలు, నేతలు ఏ స్థాయిలో యాక్టివేట్ అయ్యారో చూసి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత సంతోషంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కిలోమీటర్ల మేర జన ప్రవాహంతో కాన్వాయ్ ఆలస్యం కావడంతో ములాఖత్ రద్దయితే అయింది.